రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. మరొక చక్కటి కథతో మీ ముందుకు వచ్చాను. కలల చెలి అనే కథని ఎపిసోడ్స్ రూపంలో విందామండి. ఈ కథ రచయిత్రి పేరు డాక్టర్ శ్రీమతి కె శ్రీదేవి గారు. వీరు కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందినవారండి. ఈ కలల చెలి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఈ దేశంలో కలం పట్టి రచయిత్రులుగా చలామణి కావాలనుకున్న దుగ్ధ, కీర్తి, కండూతి చాలామందికి ఉంది. కానీ రచన అంటే ఏమిటి? అది సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నది? చదువరుల మెదుడిని ఎంతవరకు పదును పెడుతున్నది అని ఆలోచించి అక్షరాక్షరంలో వేదన, తపన కలిగి ధీరత్వంతో తనదైన ప్రత్యేక శిల్ప చాతుర్యం మేళవించిన బాణిలో చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, నిర్దిష్టంగా చెప్పి వాసికెక్కిన ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి డాక్టర్ కె శ్రీదేవి గారు. ఇది స్వాతి సీరియల్గా ప్రచురితమై అశేషాంధ్ర పాఠకలోకాన్ని సమ్మోహనపరిచిన సరికొత్త నవల. ఇది శ్రీమతి కె శ్రీదేవి గారి 20వ నవల. ఈ నవలని మీరు వినకపోతే ఒక మంచి నవలను మిస్ అయ్యామనే చింత ఎప్పటికీ వదలదు. కాబట్టి నా ద్వారా కళ్ళ చెలి అనే కథని వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. 2వ ఎపిసోడ్ ఇది. సరోజ ట్రేలో టిఫిన్ ప్లేట్ తీసుకొని వచ్చింది. బాబు, రాత్రి మేనకమ్మ గారు వచ్చారు, మీరు చూశారా? ఊరిస్తున్నట్లు అడిగింది. మేనక వచ్చేసింది. అతని నరాల్లో ఒక విధమైన ఉద్వేగం, కంఠంలో ఉద్రేకం, కళ్ళల్లో ఒక వింత కాంతి, రక్తం వెచ్చగా కొత్తగా పరుగులు తీస్తున్న అనుభూతి. రాజాలో సంచలనాన్ని గమనించిన సరోజ చిన్నగా నవ్వుకుంది. మీరు పిలుస్తున్నారని చెప్పమంటారా? వద్దు వద్దు, నువ్వేం చెప్పొద్దు, నేనే వెళ్తాను. సరోజ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళబోయింది. మేనమామ కూతురే అయినా రాజా మేనకని చూడలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చూసినా అంతగా గుర్తులేదు. అమ్మ ఏం చేస్తోంది? ఆత్రంగా అడిగాడు. శుక్రవారం కదూ, పూజ చేసుకుంటున్నారు. ఓ అనుకుంటూ అద్దంలో తన ప్రతిరూపాన్ని మరోసారి చూసుకున్నాడు. తనకి ముద్దొచ్చేలా ఉందా ప్రతిబింబం. మేనక కోసం కొన్న కొత్త రకం టేప్ రికార్డర్, ఫారిన్ నైలెక్స్ చీరలు, ఖరీదైన కాస్మెటిక్స్ మరోసారి చూసుకున్నాడు. ఇవన్నీ ఆమెకు నచ్చుతాయా? కళ్ళల్లో మెరుపులు కురుస్తుండగా మెచ్చుకుంటుందా? తనలో తనే చిన్నగా నవ్వుకున్నాడు. ఆ గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్న మేనక వీపు భాగం చూశాడు అతను. లేత ఆకుపచ్చ రంగు షిఫాన్ చీరకి నల్లని బార్డర్ అందమైన ఆమె నడుముని ఆప్యాయంగా కౌగిలించుకుంది. చీరకి జాకెట్కి మధ్య 4 వేళ్ల వెడల్పు పచ్చని శరీరం పరువపు నిగారింపుతో మెలమిలా మెరుస్తోంది. కొత్త రకంగా వేసుకున్న హెయిర్ స్టైల్ మీద స్ప్రే చేసుకుంటున్న మేనక అద్దంలో మరో ముఖాన్ని చూసి గిరక్కన తిరిగింది. గుమ్మం ముందు 6 అడుగుల విగ్రహం. ఆమె గుండె ఏదో అనిర్వచనీయమైన భావంతో ఊగిసలాడింది. బావా అంది అప్రయత్నంగానే. అలా నిలబడిపోయావేం? బావా రా లోపలికి, మృదుగా ఆహ్వానించింది సిగ్గుగా చూస్తూ. యాంత్రికంగా లోపలికొచ్చిన సోఫాలో కూర్చున్నాడు. మేనక అభిరుచులను గమనిస్తున్న వాడిలా గదినంతా పరిశీలిస్తూ ఉండిపోయాడు. బావా, మీరు రాగానే నేను కనిపించలేదని కోపం వచ్చిందా? అలా మౌనంగా ఉండిపోయారు. అదేం లేదు, పొడిగా నవ్వేశాడు. అతను ఏదైనా అడుగుతాడని సమాధానం చెప్పాలని ఆమె ఎదురు చూస్తోంది. ఆమె ఏమైనా మాట్లాడుతుందేమో విందామని అతడనుకుంటున్నాడు. తమ ఇద్దరి మధ్య ఇంత నిశ్శబ్దం పేరుకుంటుందని అతడేనాడు ఊహించలేదు. ఎలా చదువుతున్నావు మేనక? ఏదో ఒకటి మాట్లాడకపోతే బాగుండదని అడిగేశాడు. ఏం చదువు బావా, పరమ బోర్, చిరాగ్గా ముఖం పెట్టింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. అంటే ఇంట్రెస్ట్ లేదా? కళ్ళు విచిత్రంగా తిప్పుతూ అల్లరిగా నవ్వింది. దేని మీద ఇంట్రెస్ట్ మరి? అనుకోకుండా అడిగేశాడు. నీ మీద అన్నట్లు చూపుడు వేలుతో అతని వైపు చూపించింది. చటుక్కున త్రుల్లిపడి అంతలోనే సర్దు కూర్చున్నాడు. హాయిగా చదువుకునే వయసులో మరే భావానికి చోటివ్వకూడదు. విజ్ఞానాన్ని అందినంత వరకు కూడబెట్టుకోవాలి. అదే మనకు ముందు జీవితంలో తరగని పెన్నిది. జీవితంలో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాక ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించాలి. అతను ఎంతో స్నేహపూర్వకంగా అన్న మాటలకి ఆమె కొంచెం చిన్నపుచ్చుకుంది. అయినా ఓడిపోదలుచుకోలేదు. ఆ స్థిరత్వం ఏదో నువ్వు సంపాదించుకున్నావుగా బావా. కళ్యాణ్ తేలిగ్గా నవ్వేశాడు. ఫారిన్లో యువతీ యువకుల స్వేచ్ఛగా ఉంటారు కదా, డేటింగ్స్ అవి ఉంటాయి. అలాంటి వాతావరణం నుంచి వచ్చి నువ్వు ఇలా మాట్లాడటం వింతగా ఉంది.
అది వాళ్ళ సాంప్రదాయం, వారి దేశ పద్ధతి. మన సాంప్రదాయాలు, సంస్కృతి మాత్రమే నాకు ఇష్టం, చాలా ఖచ్చితంగా అన్నాడు కళ్యాణ్. అంటే యువతీ యువకుల మధ్య స్నేహం మంచిది కాదంటావా? అలవోకగా హెయిర్ స్టైల్ సర్దుకుంటూ ఓరగా చూస్తూ తమాషగా అడిగింది. మరోసారి గంభీరంగా నవ్వేశాడు కళ్యాణ్. స్నేహం వేరు, ప్రేమ వేరు. స్నేహంతో పెనవేసుకున్న రెండు హృదయాలు అనురాగం అనే అంగణంలో అడుగు పెడతాయి. అనుభూతులు పంచుకొని జీవితాన్ని నందనవనం చేసుకుంటాయి. యామై కరెక్ట్? కనురెప్పలు సుతారంగా ఆర్పుతో కవ్వింపుగా చూస్తూ అడిగింది. ఆమె కవితా చమత్కారానికి అభినందిస్తున్నట్టుగా చూశాడు. నీ సౌందర్యాన్ని, వాక్చాతుర్యాన్ని అభిమానించగలనే గాని ప్రేమించలేను సుమా అన్నట్లున్నాయి అతని చూపులు. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత నిగ్రహం ప్రదర్శించినా నా క్రీగంటి చూపులకు దాసోహమైపోవాల్సిందే అన్నట్లు గర్వంగా మెలమెలా మెరుస్తున్నాయి మేనక చూపులు. మందాకిని, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఏం పని నీకు? వెళ్ళవతలికి కోపంగా విసుక్కుంది. ఆ వృద్ధురాలు ఈ మాటలేవి లెక్క పెట్టనట్లు కళ్యాణ్ వంక ఆప్యాయంగా చూస్తోంది. ఎంత పెద్దవాడివైపోయావు నాయనా, నిన్ను చూస్తే నా కడుపు నిండిపోతుంది. నాకు కనిపించి ముసలామె మాటలు పూర్తి కాకముందే సరోజ సుడిగాలిలా దూసుకొచ్చింది ఆ గదిలోకి. మందాకిని, అమ్మగారు పిలుస్తున్నారా, నీకు ఇక్కడేం పని? ఆ వృద్ధురాలి చెయ్యి పట్టుకుని బలవంతాన ఈడ్చుకెళ్తున్నంత పని చేసింది. కళ్యాణ్కి ఇదంతా అయోమయంగా ఉంది. ఆ మందాకిని ఎవరో అసలేం అర్థం కాలేదు. వీళ్ళంతా ఆమెనెందుకు అడ్డగిస్తున్నారో అసలే అర్థం కాలేదు. మామగారు, మీకేం కావాలి? ఆప్యాయంగా ప్రశ్నించాడు. ఆ వృద్ధురాలు గొల్లున ఏడవసాగింది. నాకేం కావాలి నాయన, నిన్ను కల్లారా చూసుకుందామని వచ్చా. నేనెవరో తెలుసా? చిక్కిపోయి మడతలు పడిన చిక్కిళ్ళ మీద గుండా కన్నీరు జారిపోతోంది. ఆ, నీవెవరో ఆయనకి బాగా తెలుసు కానీ రాపోదాం. సరోజ మళ్ళీ చెయ్యి పట్టుకొని లాగింది. ఓసి నీ జిమ్మడా, ఆగవే. బిడ్డని కల్లారా చూసుకొనియే, నీకేం పోయే కాలం వచ్చింది? నా గుండెల్లో మంట నీకు అర్థం కాదే. ముసలామె వెలవెలలాడిపోతోంది. కళ్యాణ్ని విడిచి వెళ్ళటానికి మనసొప్పటం లేదు. ఆ ముఖంలోని దీనత్వం, ఆ హృదయంలోని ఆర్తి గమనించి కళ్యాణ్ మనస్సు నిలవలేదు. పోనీ సరోజా, ఆవిడనిక్కడే కాసేపు కూర్చొని. ఇంతలో కుముదిని స్వరం పిడుగుపాటులా ధ్వనించిందా గదిలో. మందాకిని, నువ్వు మర్యాదగా పైకి వెళ్ళు. కుముదిని చూడగానే మందాకిని మంత్రబద్ధమైన నాగసర్పంలా అయిపోయింది. పెనుగులాడుతున్న ఆమె చేతులు నిర్జీవంగా కిందకు వాలిపోయాయి. చిన్నపిల్లలా వణికిపోతూ భయం భయంగా చూసింది ఆమె వంక. మరోసారి కళ్యాణ్ వంక తనివి తీరా చూసి మరేం మాట్లాడకుండా గది విడిచి వెళ్ళిపోయింది. శిలా ప్రతిమలా నిల్చొని కళ్ళ వెంట నిప్పులు కురిపిస్తున్న తల్లిని నిశ్చేష్టుడై చూశాడు కళ్యాణ్. తల్లినెప్పుడూ అలాంటి స్థితిలో చూడలేదు అతను. ఆ ముఖంలోకి అంత క్రౌర్యం, కఠినత్వం ఎలా వచ్చిందో అర్థం కాలేదు. సరోజ, ఆ ముసలిది ఇక్కడికి ఎందుకు వచ్చింది? కఠినంగా ప్రశ్నించింది. సరోజ లేడిపిల్లలా వణికిపోయింది. నేను చూసుకోలేదమ్మగారు. మేనకమ్మగారు, చిన్నబాబు గారు మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడొచ్చిందో దెయ్యంలా నేను గమనించి. అఘోరించావు. నీకెప్పుడూ అశ్రద్ధే. విస్మయంగా వింటున్న కళ్యాణ్కి మతిపోయినట్లయింది. తల్లి దగ్గరగా వచ్చి వినయంగా ప్రశ్నించాడు. అమ్మా, ఎవరామె? కుముదినీదేవి ముఖం మరింత గంభీరంగా తయారైంది. కళ్యాణ్, కొన్ని విషయాలు నీవు తెలుసుకోకపోవటమే మంచిది. నీ తల్లి మీద నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది కదా, ఇంకెప్పుడూ ఆ విషయమే ప్రశ్నించకు, సరేనా? హఠాత్తుగా ఆమె గొంతు ఆర్ద్రంగా మారిపోయింది. సరోజిని కళ్ళతోనే రమ్మని సైగ చేసి తాను వెళ్ళిపోయింది. తల్లి ప్రవర్తన కళ్యాణ్కి కొంచెం కూడా అర్థం కాలేదు. మేనక వైపు చూశాడు. ఇదంతా ఏమిటన్నట్లు. ఆమె తనకేమీ తెలియదన్నట్లు మరోవైపు చూడసాగింది. కళ్యాణ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. మనసంతా వికలమైపోయింది. మందాకిని దీనవదనమే మనసులో పదే పదే మెదులుతోంది. ఏమిటి జమీందారీ మర్యాదలు? ఒకరి బాధ మరొకరు పంచుకోకూడదా? ఒకరితో ఒకరు సంప్రదించుకొని సక్రమమైన మార్గం ఎన్నుకోకూడదా? ఆమె ఎవరో తానెందుకు తెలుసుకోకూడదు? తెలుసుకుంటే వచ్చే నష్టమేమిటి? మరుక్షణం తల్లి శాసనం గుర్తొచ్చి అతని ఆలోచనల ప్రవాహానికి ఆనకట్ట వేసింది. ఎంతైనా అమ్మ జమీందారి ఇంటి ఆడపడుచునని నిరూపిస్తోంది. ఆ జమీలో హోదాలు, వైభవాలు గంగలో కలిసిన వీళ్ళ దర్పం, అధికారం, అహంకారం మాత్రం నశించలేదు. ఏమిటి బావా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదన్నట్టు తల ఊపాడు. మేనకకి చాలా ఆశాభంగం కలిగింది. ఏం లాభం? ఎన్నాళ్ళ నుంచో కలలుగన్న శుభదినం చేరువలోకి వచ్చినట్లే వచ్చి జారిపోతున్నది. ఛ, ఈ ముసలిదొచ్చి రమ్యమైన సన్నివేశాన్ని రసావసాపాలు చేసింది. మనసులోనే బాధగా విసుక్కుంది. ఆమె భావం గ్రహించిన వాడిలా రాజా చటుక్కున లేచి నిల్చున్నాడు. నాకు అవతల పనుంది, మళ్ళీ కలుస్తా మేనక అంటూ వెళ్ళిపోయాడు. మేనక నిరాశగా నిట్టూర్చింది.
ఏమిటి బావ ఇలా ప్రవర్తిస్తున్నాడు? తనంటే ఇష్టం లేదా? తన అందం అతన్ని ఆకర్షించలేదా? లేక మనసులో మరెవరన్నా ఉన్నారా? ఆ ఊహే భరించలేనట్లు మనసు బాధగా మూలిగింది. అప్పుడే తొందరపడతావెందుకు? మనసు మరో కోణం నుంచి ఆలోచించింది. అతడు తన కోసం తెచ్చిన వస్తువులకేసి నిర్లిప్తంగా చూసింది. మీను, నీకోసం ప్రత్యేకంగా వెతికి వెతికి తెచ్చాను. బాగున్నాయా అంటే తనెంత సంతోషించేది. ఏం మనిషి, బొత్తిగా రసికత లేదు. స్త్రీ హృదయాన్ని ఎలా రంజింపజేయాలో అర్థం కాదు మనసులోనే అనుకుంది. ఆమె చుట్టూ 10 మంది అమ్మాయిలున్నారు. అందరూ నవ్వుకుంటూ తుల్లుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆమె కళ్యాణ్కి దగ్గరగా వచ్చేసింది. కళ్యాణ్ ముక్తుడై ఆమెనే చూస్తున్నాడు. అపురూపమైన సోయగాలం వనరానిలా ఉందామె. కళ్యాణ్ తీయగా పిలిచిందామె. ముల్లోకాల్లోని అనురాగమంతా పలుకుల్లో తొంగి చూసింది. దేవి, ఆజ్ఞాపించు అన్నట్లు అర్థింపుగా చూశాయి అతని కన్నులు. ఈరోజు నా బర్త్డే, కన్నులు వాల్చుకొని స్నిగ్ధంగా అందామె. కళ్యాణ్ హృదయం ఆనందంతో పొంగిపోయింది. మా ఇల్లు పావనం చేయండి ఈరోజు. మీ జన్మదిన సందర్భంగా గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తాను. ఆమె వద్దన్నట్లు తల ఊపింది. నాకు ఈ పార్టీలు అవి పెద్దగా ఇష్టం ఉండవు. నా ప్రతి బర్త్డేకి ఒక మంచి పని చేయాలని నియమం పెట్టుకున్నాను. ఈ సంవత్సరం నీ స్నేహితుని సంతోషపెట్టు. అది మంచి పనేగా. అతని గొంతులో ఆరాధన, ఆత్మీయత పోటీ పడుతున్నాయి. సారీ కళ్యాణ్, అవన్నీ మీ గొప్పవారి సరదాలు. వీళ్ళందరినీ చూసావా? నా ఫ్రెండ్స్, నిరుద్యోగులు, డిగ్రీ హోల్డర్స్. వీళ్ళ మీదే వాళ్ళ కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నారు. ఆమె గొంతులో జాలి, దయ, సానుభూతి నిండుగా తొణికిసలాడుతున్నాయి. మీకెన్నో ఫ్యాక్టరీలు, బిజినెస్లు, కంపెనీల్లో షేర్లు ఉన్నాయని విన్నాను. కనీసం ఒకరిద్దరికైనా ఉద్యోగాలు ఇప్పించి సహాయం చేస్తారని. ఆమె కన్నుల్లో అభ్యర్థన, మాటల్లో మృదుత్వం. ష్యూర్ అంటూ తల ఊపాడు. మా మేనేజర్తో, దివాన్తో మాట్లాడి ఏవైనా పోస్టులు ఖాళీగా ఉన్నాయేమో కనుక్కుంటాను. ఏ మాత్రం వీలున్నా తప్పక హెల్ప్ చేస్తాను. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ అన్నాడు. ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది. గొంతులో స్థిరత్వం చోటు చేసుకుంది. కళ్ళలో కరుణ తొణికిసలాడుతోంది. భావోద్వేగంతో చలించిపోతూ అంది. కళ్యాణ్, మన దేశం ఎప్పుడు బాగుపడుతుంది? మన వాళ్ళు సంపదను మరింత పెంచుకుంటూ పోతున్నారు. లేని వాళ్ళు మరింత దీనస్థితికి దిగజారుతున్నారు. సమాజ స్థాపన ఎప్పుడు జరుగుతుంది? ఈ సమస్యలన్నీ మన దాకా రావులే అని నిర్లిప్తంగా ఉండి మనకి మనమే ద్రోహం చేసుకుంటున్నాం. ఆమెలోని ఔన్నత్యానికి తను ఆశ్చర్యపోతున్నాడు. ఆమె విశాల హృదయానికి మనసులోనే అంజలి ఘటించాడు. ఆమె చుట్టూ చేరి అమ్మాయిలు ఒక్కొక్కరు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఆమె అతనికి చేరువుగా వచ్చి కళ్ళల్లో కళ్ళుంచి చూసింది. ఒకరి చూపుల్లో నుంచి మరొకరి చూపులు దూసుకుపోతున్నాయి. ఒక హృదయం మరొక హృదయంతో పెనవేసుకుపోతోంది. ఆమె కళ్ళల్లో కలల నక్షత్రాలు కాంతులు ఇంటున్నాయి. ఎన్నెన్నో జన్మల సంస్కార పరిమళాలు రెండు మనసుల్లోనూ గుప్పుమంటున్నాయి. కళ్యాణ్, నా ఆశయం నెరవేరుస్తావు కదూ? ఆమె మాటల్లో ఆర్తి, దృఢ విశ్వాసం, అతని పట్ల అనురాగ అభిమానం, ఆరాధన, ఆ అడగటంలో ఆరాటం నిండి ఉన్నాయి. అవునన్నట్లు ఆమెను దగ్గరగా తీసుకుని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. కళ్యాణ్ ఆ గాఢ పరిష్వంగంలో కరిగిపోయాడు. అలా ఎంతసేపు గడిచిపోయిందో. టెలిఫోన్ మృదువుగా ధ్వనించటంతో చటుక్కున కళ్ళు తెరిచి చూశాడు. స్వర్గసీమ లాంటి కలల ప్రపంచం ఎక్కడికో ఎగిరిపోయింది. ఆ స్వప్నం తాలూకు మధురానుభూతి గుండెల్లో గులాబీలు పూయిస్తోంది. చిన్నగా నవ్వుకుంటూ ఫోన్ తీశాడు. హలో బావా, లేచారా? శ్రీమాన్ రాజా కళ్యాణ చక్రవర్తి గారు. మేనక పిలుపు, కిలకిలా నవ్వు. అతన్ని ఆవరించిన మత్తు పొరలు ఒకటొకటే దిగిపోయాయి. హలో మీను, లేచాను. ప్రొద్దున్నే ఫోన్ చేశావు, ఎనీ స్పెషల్ న్యూస్? అవతల నుంచి మృదు మధుర హాసం. బావా, మా ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ వెళ్దామని ప్లాన్ వేశారు. నీవు రావాలి. బాబోయ్, మీ ఆడ మలయాళంలోకి నేనెందుకు? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? నువ్వు అమెరికా నుంచి వచ్చావో, అనకాపల్లి సంత నుంచి వచ్చావో నాకు అర్థం కావటం లేదు. ముద్దుగా అందంగా విసుక్కుంది. ఎందుకనిట? ఎందుకేమిటి? ముసలాడిలా ఏమిటా మూలుగులు? జాలిగా వెళ్ళి వద్దాంరా బావా అంటే. ఆమె ప్రతి కోరిక తిరస్కరిస్తే మరీ బాగుండదనిపించింది. ఏమిటి బావా, ఆలోచిస్తున్నావా? నిన్న అంతే, నాతో డాన్స్ చేయి బావా అంటే నన్ను వింత మృగాన్ని చూసినట్టు చూశావు. ఆడదాన్ని ముట్టుకోనని శబదం పట్టినట్లు ఫోజు పెట్టావు. నీ ధోరణి నాకేం నచ్చలేదు. అపర ఋష్య శృంగుడివై పోతావేమోనని భయంగా ఉంది. పర్వాలే, నీకు ఋష్యశృంగుడి సంగతి కూడా తెలిసే. ఏయ్ బావా, ఏమనుకుంటున్నావు నా గురించి? ప్రస్తుతానికి ఏమీ అనుకోవటంలా కొంటెగా జవాబిచ్చాడు. ఉండు ఉండు, నే వచ్చేస్తున్నా. మేనక ఫోన్ పెట్టేసింది. టవల్ భుజాన వేసుకొని బాత్రూంలోకి నడిచాడు. అతని ప్రతి పనికి ఒక సర్వెంట్ ఉన్నాడు.
ఆ పద్ధతి అతనికి ఇష్టం ఉండదు. తన పనులు తనే చేసుకుంటానంటాడు. అతని వంక విచిత్రంగా చూస్తున్నారు సర్వెంట్స్. అనవసరమైన ఆడంబరాలు, అవసరానికి మించిన ఖర్చులు అతనికి ఇష్టం ఉండవు. స్నానం చేసి వచ్చి కళ్యాణ్కి ఎదురుగా మేనక కనిపించింది. అయిందా రాజావారి స్నానం? బావా, పౌడర్ నే రాయనా అంటూ పఫ్ చేతిలోకి తీసుకుంది. ఆహా, వద్దు మీను, నేను రాసుకుంటాలే, నువ్వు కాస్త బయట ఉంటే డ్రెస్ చేసుకుంటా బ్రతిమాలుతున్నట్లు చూశాడు. మేనక కోపం అభినయించింది. ఏం, నేను రాస్తే తప్ప? రేపు పెళ్ళైన దగ్గర నుంచి ఈ పనులన్నీ నేనే చేయాల్సింది కదా. ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటాను. కళ్యాణ్ వద్దని గొడవ చేస్తున్నా వినకుండా విప్పు మీద పౌడర్ వేసేసింది. నొక్కులు నొక్కులు ఉండి అనగకుండా ఎదురు తిరుగుతున్న వంకీల జుట్టును శ్రద్ధగా ప్రేమగా 10 నిమిషాలు పట్టి పట్టి దువ్వింది. థ్యాంక్స్ మీను, నువ్వు ఒక 10 నిమిషాలు బయటికెళ్తే. అతని వంక చొరచొరా చూస్తూ బయటికెళ్ళింది. మరో 10 నిమిషాల్లో అతని డ్రెస్సింగ్ పూర్తయింది. ఇంకా లోపలికి రావచ్చా అని 10 సార్లైనా అడిగి ఉంటుంది ఆ కాసేపట్లో. ఎస్, కమిన్. చిరునవ్వు నవ్వుతూ తలుపు తెరిచాడు. వసంతుడే తనని ఆహ్వానిస్తున్నట్లుగా మురిసిపోతూ లోపలికి అడుగుపెట్టింది. అడుగు పెడుతూనే అతని తలని 2 చేతుల్లోతో అదిమి పట్టుకుని ముందుకు వంచి పెదవుల మీద గాఢంగా చుమ్మించింది. ఎదురు చూడని ఈ సంఘటనకి బిత్తరపోయాడు అతను. మీను అని మాత్రం అనగలిగాడు. మేనకకి చాలా సంతోషంగా ఉంది. రాజాగారు, మీకోసం ఎవరో వచ్చారు అంటూ లోపలికి వచ్చింది సరోజ. మేనక కళ్యాణ్ నుంచి దూరంగా జరిగింది. కళానిధి, శశాంక ఇద్దరూ లోపలికి వచ్చారు. కళానిధి సన్నగా, పొడవుగా, సుకుమారంగా, అందంగా ఉన్నాడు. శశాంక టీవీగా, హుందాగా, మగసిరి ఉట్టిపడే కళ్ళతో ఆడపిల్లల హృదయాలను దోచుకునేలా ఉన్నాడు. ఇద్దరికీ 25 వయసే. ఇద్దరు కళ్యాణ్ ప్రాణ స్నేహితులు. ఒకే చోట చదివి ఒకే ప్రాణంగా మెలిగిన వాళ్ళు. హలో కళ్యాణ్. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు కళ్యాణ్ని కౌగిలించుకున్నారు. ఉభయ కుశలోపరి పూర్తి అయినాక మేనకకి ఆ ఇద్దరిని పరిచయం చేశాడు. మేనకకి ఎందుకో చాలా నిరాశగా అనిపించింది. కళ్యాణ్తో ఏకాంతం కోరుతోంది మనసు. వాళ్ళిద్దరు కూడా కళ్యాణ్తో పిక్నిక్ వస్తున్నారని తెలిసి హతాశురాలైంది. 2 కార్లలో కావలసిన సరంజామా అంతా సర్దుకొని బయలుదేరారు. దారి పొడవునా ప్రకృతి కన్నులకింపుగా ఉంది. కారులో ప్రయాణం చేస్తున్నంతసేపు మేనక గంభీరంగా మౌనంగా ఉండిపోయింది. ఆమె ఫ్రెండ్స్ మాత్రం ఒక్క క్షణం నోరు మూసుకోలేదు. కళ్యాణ్ని రకరకాల ప్రశ్నలతో వేధించారు. కళ్యాణ్ ఫారిన్ నుంచి వచ్చాడని ఒక విధమైన ఆరాధనాభావంతో చూడసాగారు. కళ్యాణ్ గారు, ఆ చెట్టు పేరేంటి? ఆ చెట్టు ఏమిటి అలా ఉంది? ఫారిన్లో పిక్నిక్ స్పాట్స్ ఏవి ఎన్నుకుంటారు? ఇలా ఒకదాని తర్వాత మరొకటి ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని అమ్మాయిలు ప్రేమించలేదు? ఒక అమ్మాయి ఆటం బాంబు లాంటి ప్రశ్న పేల్చింది. కళ్యాణ్ అదిరిపోయాడి అతి ప్రసంగానికి. అతనేం సమాధానం చెప్తాడోనని ఆత్రంగా ఎదురుచూసింది మేనక. మౌనంగా చిరునవ్వు చిందించాడు కళ్యాణ్. అతని గంభీర స్వభావానికి ముగ్ధులయ్యారు మిగతా అమ్మాయిలు. గుండె లోపల గూడు కట్టిన రహస్యాలు మనకెలా చెబుతారే తల్లి? మరొక అమ్మాయి మేనక చెవిలో గుసగుసలాడింది గడుసుగా. కబుర్లతో, కేరింతలతో, ప్రతిహాసాలతో కారు పూలరథంలా ఆలయం ముందాగింది. మేనక గంభీరంగా ఉండటం చూసి ఆమె మనసు బాధపడిందని గ్రహించాడు కళ్యాణ్. అమ్మాయిలందరూ బిలబిల్లాడుతూ దిగి ఆలయంలోకి ప్రవేశించారు. కళానిధి తమ కెమెరాకి అప్పుడే పని కల్పించాడు. 2-3 యాంగిల్స్లో కొండని, ఆలయ ప్రవేశ ద్వారాన్ని ఫోటోలు తీశాడు. లోయలా ఉన్న ప్రదేశాన్ని అణువణువు పరిశీలిస్తూ కళ్యాణ్ హఠాత్తుగా ఆగిపోయాడు. అతని కళ్ళు అపూర్వ దృశ్యం చూస్తున్నట్లు నిశ్చలంగా అయిపోయినాయి. ఊపిరి పీల్చటం కూడా మరిచిపోయిన వాడిలా నిలబడిపోయాడు. సెలయేటి మధ్య ఉన్న పెద్ద బండ మీద కూర్చొని తన కలల చెలి కలలా నవ్వుతోంది. అదే మోము, అదే అందాల చిరునవ్వు. పాలమీగడ తరగల్లాంటి చెక్కిళ్ళు దేవకన్యలా మెరిసిపోతోంది. చుట్టూ ఉన్న అమ్మాయిలు ఆమె మీద దోసిళ్లతో నీళ్లు చల్లుతూ పకపకా నవ్వుతున్నారు. ఆమె ముఖానికి చేతులు అడ్డం పెట్టుకొని తప్పించుకుంటోందా నీటి జల్లుని. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంది. ఇది కళ, నిజమా? తన ప్రాణప్రియ కలల పంట ఇంత త్వరగా సాక్షాత్కరిస్తుందనుకోలేదు. కళ్యాణ్ ఆశ్చర్యానందాలతో అలాగే నిలబడి చూడసాగాడు. కళ్యాణ్, తరుణుల ఏకాంతాన్ని భంగం చేయకూడదు. వెళ్దాంరా, చూడాల్సినవి చాలా ఉన్నాయి. కళానిధి కళ్యాణ్ భుజాల మీద చేతులు వేసి ముందుకు నడిపించుకుపోయాడు. ఏకాంతంబుననున్న జవరాండ్ర నెపంబిడి పలకరించాలనా? శశాంక కొంటెగా ప్రశ్నించాడు. ఆ చతురోక్తులేవి కళ్యాణ్ చెవిని చేరటం లేదు. అతనికి తీవ్రమైన ఆశాభంగం కలిగింది. మనసు రానని మొండికేస్తున్న ఆ శరీరం మాత్రం మిత్రుల వెంట నడిచింది. బావ తన వెంట రావటం లేదని గమనించిన మేనక మళ్ళీ వెనక్కి వచ్చింది. ఏమిటి బావా, నువ్వు ఆడపిల్ల కన్నా అధ్వానంగా నడుస్తున్నావు?
నిష్ఠూరంగా అంది. ఆమె కళ్ళల్లో ఏదో అనుమానం దోబూచులాడుతోంది. అతడే కలల చెలిని తలుచుకుంటున్నాడో? పక్కనే ఉన్న అమ్మాయి దీర్ఘం తీస్తూ అంది. ఆ మాటలకి కళ్యాణ్ తుల్లిపడ్డాడు. ఊహాలోకం నుంచి జారి యథార్థానికి వచ్చాడు. అదేం లేదు మీను, ఈ ప్రకృతి సౌందర్యాన్ని నిదానంగా చూస్తూ నడుస్తున్నాను. ఏదో ఒకటి చెబితే గాని వదిలేలా లేదు మేనక. త్వరగా నడవాలి కళ్యాణ్. ప్రహ్లాదుడి బండదాకా వెళ్ళేసరికి మనకి ఓపిక ఉండదు. ఎండ ఎక్కువైపోయిందంటే నడవలేం. నవనారసింహులని చూడాలి. ఇంకా ఓపిక ఉంటే ఉక్కుస్తంభం చూడాలి, శశాంక హెచ్చరించాడు. ఆ మాటలకి అవునంటూ మిగతా వాళ్ళు తలలూపారు. ఆలయం దాటి వస్తూనే అక్కడి దృశ్యం మనోహరంగా దర్శనమిచ్చింది. భవనాశిని నదిపాయ ఒకటి కొండరాల మధ్య నుంచి పారుతూ కింద పల్లంగా ఉన్న ప్రదేశంలో చిన్న స్విమ్మింగ్ పూల్లా ఏర్పడింది. కొందరు అమ్మాయిలు అందులో చేరి ఉత్సాహంగా జలకాలాడుతున్నారు. వారి మధ్య అందాల జాబిలిలా వెలిగిపోతూ కలల చెలి దర్శనమిచ్చింది. కళ్యాణ్ హృదయ జలదిలో రాగతరంగాలు ఉవ్వెత్తున లేచాయి. ఎవరీమే ఇంతలో ఇక్కడికెలా వచ్చింది? ఎవరు చెబుతారు ఈ వివరాలు? తడిసి ఒంటికి అంటుకుపోయిన చీరలో నుంచి ఆమె అవయవ సంపద స్పష్టంగా కనిపిస్తోంది. కలకలా నవ్వుతుంటే గుండెల్లో వలపు జలతరంగిని మ్రోగుతోంది. కళ్యాణ్ మనసు లయ తప్పింది. పరవశంగా చూస్తూ ఆమె వైపే నడవసాగాడు. కళానిధి చేతులు పట్టుకొని ఆపకపోతే ఆమె దగ్గరకు వెళ్ళిపోయేవాడే. అంతలో వాళ్ళల్లో స్నానం చేస్తున్న ఒక అమ్మాయి గబగబా షర్టు ఒకటి తగిలించుకొని కళానిధి దగ్గరకు కోపంగా వచ్చింది. అతను తెల్లబోయి చూశాడు. ఏయ్ మిస్టర్, బుద్ధుందా లేదా? ఆడపిల్లలు స్నానాలు చేస్తుంటే ఫోటోలు తీస్తావా? ఆమె చేతులు తిప్పుతూ మాట్లాడుతుంటే కొన్ని నీటి తుంపర్లు శశాంక మీద కూడా పడ్డాయి. మిస్, కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ప్రకృతి సౌందర్యాన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం, మిమ్మల్ని కాదు. మిమ్మల్ని మించిన అందగత్తెల్ని చూశాం, మీరు లెక్క అన్నట్లు అతడి ధోరణికి ఆ అమ్మాయికి మరింత ఒళ్ళు మండింది. అబద్ధాలు ఆడకండి. మీకంతగా సౌందర్య పిపాసే ఉంటే మేం వెళ్ళిపోయాక తీసుకోండి. మా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాం, మీకెందుకు? కళానిధి అంత స్పీడ్గానే సమాధానం చెప్పేశాడు. సుంది, వచ్చేసేయ్, వాళ్ళతో నీకు గొడవెందుకు? వెనక నుంచి మరో కోమలకంఠం హెచ్చరించింది. ఇంకెవరు? ఆమె. పేరు అడిగితే బాగుండు. మనసు క్షణం నిలవలేక తహతలాడిపోయింది. ఇదండి కథ. ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి 3వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.